గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మీరు ఒక ప్రెడిక్షన్ చెప్పారు, ట్రంప్ ఓడిపోతాడని. అయితే అప్పుడు అందరూ మిమ్మల్ని విభేదించారు, కానీ వాస్తవం ఏంటంటే ట్రంప్ ఓడిపోయాడు. సో ఆ ప్రాతిపదికన ఈరోజు నేను మిమ్మల్ని ఈరోజు పిలిపించడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాకు కొంత ఎంతూజియాజం అనమాట. చంద్రబాబు గెలుస్తాడా జగన్ గెలుస్తాడా అని తెలుసుకోవాలని ఉంది. సో వీరిద్దరు జాతకాలు 2024కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఎవరిది కొంచెం పాజిటివ్గా ఉంది, ఎవరిది నెగిటివ్గా ఉంది, కొంచెం మీ ద్వారా వినాలని నేను కోరుకుంటున్నాను. ఒకటండి, 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు నేను ఆనంద మహేంద్ర గారు, ఏదైతే మహేంద్ర కంపెనీ ఉందో ఆయన ఆ చైర్మన్ ఆనంద మహేంద్ర గారు ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటారు. ఆయన ఒక జాతక చక్రం పెట్టి ఈ జ్యోతిషుడు చెప్పిన ప్రకారం ఏంటంటే ట్రంప్ గెలుస్తాడు, బిడెన్ ఓడిపోతాడని పెట్టారు. నాకు జ్యోతిషం తెలుసు కాబట్టి మరి నేను కూడా చార్ట్ వేసుకుంటే నాకు ట్రంప్ ఓడిపోతాడు, బిడెన్ గెలుస్తాడని నాకు తెలిసింది. దాని మీదే మీకు వీడియో చేశాను. అందువల్ల అమెరికా అధ్యక్ష పీఠాన్ని జో బిడెన్ అధిరోహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగింది అప్పుడు. ఇక ఇప్పటి విషయానికి వద్దాం మనం. ఇప్పుడు విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని, చంద్రబాబు నాయుడు జాతకాన్ని కూలంకషంగా మనం పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే 21 డిసెంబర్ 1972 పుట్టారు. పులివెందుల్లో పుట్టారు. ఆయన నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. ఆ ప్రకారం చూసుకుంటే ఆయనకి 2019 ఎన్నికల్లో జాతకం బలంగా ఉంది. అదే టైంకి చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆయనకి అష్టమ శని, శని మహాదశ, ఈ రెండు ఉన్నాయి 2019లో. దీని ఎఫెక్టు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి విజయ అవకాశాలకు చేరువయ్యారు. ఇక మీరు 2024 గురించి అడిగారు కాబట్టి అవకాశాలు కాదు, భారీ విజయానికి కూడా మనం చూసాం. భారీ విజయానికి వచ్చింది. అయితే 2024 ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనం డీటెయిల్గా తర్వాత వెళదాము. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి శని మహాదశ అనేది 2020తో వెళ్ళిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇక 2024 కాదు, 2029లో కూడా ఆయనే సీఎం అవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది ఎలాగో మనం అనాలిసిస్ చేస్తాను మీకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జాతకానికి మనం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం ఏంటంటే చంద్రకేతువులు కలిసి ఉన్నారండి కాంబినేషన్ మిథున రాశిలో. ఆయన చాలా మొండి వ్యక్తి. అలాగే దానికి ఆపోజిట్లో ధనుస్సు రాశిలో గురువు రాహువు కలిసి ఉన్నారు. దాన్ని గురుచండాల యోగం అంటారు. గురుచండాల యోగం ఉన్నవాళ్ళు ఏదైనా పెద్ద స్థాయిలోనే ఆలోచించుకుంటారు. ఒక కొండకు నిచ్చెన వేస్తారు, దాన్ని ఆ నిచ్చెన అందుకోవడానికి కొండను అందుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి జాతకం అయింది. ఆ జాతకం అంత స్ట్రాంగ్గా ఉండబట్టి, ఆ రోజు గోచార స్థితులు అనుకూలంగా ఉండబట్టి ఆయన ఎక్కువ స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పైగా ఆయనకు వచ్చేసరికి దశకు వచ్చేసరికి మనం ఇంత గురుచండాల యోగం చెప్పుకున్నాం. పైగా ఆయన పుట్టింది రాహు నక్షత్రమైన ఆరుద్రలో. అంటే రాహు మహాదశతోనే జీవితం స్టార్ట్ అవుతుంది. నక్షత్రం కూడా రాహువే, గురువు రాహులు కలిసి ఉన్నారు. అంటే ఏదైనా రాహువు అంటే మనకి పాము అనుకుంటే తల రాహువు, తోక కేతు అంటారు. అంటే తలకి ఎక్కువ కోరికలు ఉంటాయి. గురువు జీవకారకుడు. అంటే నేను చెప్పే ప్రిడిక్షన్ ఏంటంటే భృగు నాడీ విధానం. చాలామంది పరాశర జ్యోతిష్కులు ఉన్నారు, పరాశర పద్ధతులు జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను పరాశర పద్ధతిని, భృగు నాడీ విధానాన్ని కంపేర్ చేసి మీకు ఈ ఫలితాన్ని చెప్తున్నాను. ఆయన రాహు నక్షత్రం రాహు మహాదశతోనే జీవితం స్టార్ట్ అయింది. ఆ తర్వాత గురు మహాదశ 91 కూడా సాగింది. ఇక శని మహాదశ ముఖ్యంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 1991 నుంచి 2010 వరకు శని మహాదశ నడిచింది ఆయనకి. అంటే ఆ పీరియడ్ ఆయనకి బ్యాడ్ పీరియడ్ అని చెప్పాలి, ఆయన కెరీర్లోనే బ్యాడ్ పీరియడ్. ఆ తర్వాత బుధ మహాదశ 2010 నుంచి 2027 వరకు బుధ మహాదశే. ఇప్పుడు నడుస్తుంది కూడా బుధ మహాదశే. బుధ మహాదశలో రాహు అంతర్దశ నడుస్తుంది ఆయనకి. కాబట్టి బుధ మహాదశ ఈయనకి అనుకూలంగా ఉంటుందా కాదా అంటే ఈయన అధికారం చేపట్టవచ్చు, కానీ చాలా ఒడిదుడుకులతో, చాలా విమర్శలతో ఆయన పరిపాలన సాగించాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక సీఎం అయితే మళ్ళీ అది కాదు 2019లో సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాను నేను. 2019 నుంచి ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినా కానీ ఆయన విమర్శలతోనూ చాలా ఒడిదుడుకులతోనూ పరిపాలన సాగించాల్సి వస్తుంది. ఆయనకి తిరుగు లేకుండా పరిపాలన ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా జరిగిన పరిపాలన మనం గమనిస్తే ఆ రాహు అంతర్దేశ 2022 7వ నెల జూలై వరకు
రాహు అంతర్దశ నడిచింది. ఆ తర్వాతకు వచ్చేసరికి మీకు గురు అంతర్దశ అది 2024 అక్టోబర్ దాకా ఉంది. గురువు బాగానే ఉన్నాడు, సొంత ఇంట్లో ఉన్నాడు, కానీ గురువు రాహుతో ఉండడం ఒక మైనస్ పాయింట్ ఆయన జాతకానికి. ఇంకొకటి ఏంటంటే గోచార స్థితి చూసుకోవాలి. గోచార స్థితిలో ఇప్పుడు రాహు ఉన్న స్థానం ఏంటి? మేషరాశిలో ఉన్నాడు రాహు. అంటే ఇక్కడ ధనుస్సు రాశిలో రాహు ఉన్నాడు. జన్మజాత చక్రంలో ధనుస్సు రాశిలో ఉన్నాడు, గోచారంలో మేషంలో రాహు ఉన్నాడు. అంటే అక్కడ ధనుస్సులోనే గురువు కూడా ఉండటం వల్ల ఈ గోచార రాహు ఏమైందంటే జీవకారకుడైన గురువుని ఇబ్బంది పెట్టేట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పుడు గోచార స్థితి ఆయనకి బాగాలేదని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే గోచారంలో ఆయనకి బాగాలేదు. ఎందుకంటే డబుల్ రాహు ఎఫెక్ట్ పడిపోయింది జీవకారకుడి మీద. ఒక విధమైన అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగు ఆయనకి ఎక్కువగా ఉంటాయి ఈ పీరియడ్లో. రాహు మేషం నుంచి మీనం వరకు వెళ్ళే వరకు ఈ పరిస్థితిలోనే ఆయన జాతకం ఉంటుంది. అది ఎప్పుడు వెళ్తుందంటే మన గోచార స్థితిలోకి వెళ్దాం. 2023 నవంబర్ వరకు, అంటే వచ్చే సంవత్సరం నవంబర్ వరకు అక్కడ రాహు మేషంలోనే ఉంటాడు. అప్పటి వరకు ఆయనకు ఒక థ్రెట్ ఉంటుంది. ఇది భృగునాడి జ్యోతిష విధానం తెలిసిన ఏ జ్యోతిష్కుడిని అడిగినా చెప్తారు. మరి 23లో దాకా ఆయనకి బ్యాడ్ టైం అంటున్నారు. మరి 24 ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇంకా సంవత్సరం గ్యాప్ అవుతుందిగా. అప్పటి వరకు చూద్దాం మనం. 2024 ఎన్నికల దాకా వెళ్దాం. మనం 2024లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనుకుంటాను మీరు? ఏప్రిల్, మే అనుకోవచ్చా? జనరల్గా మనం ఏప్రిల్లో అనుకుందాం. ఏప్రిల్, మే, జూన్, జూలై. అప్పటికి వచ్చేసరికి ఏమవుతుందంటే రాహు మీనరాశికి వెళ్ళిపోతాడు. గోచార గురువు ఏమో మేషంలో ఉంటాడు. అక్కడ గురువు మేషంలో ఉన్న గురువుతో కనెక్ట్ అయిన 149 కాంబినేషన్ అంటుంది దీన్ని. ఈ ధనుసులో ఉన్న గురువుతో ఆ గురువు కనెక్ట్ అయితే పేరు ప్రఖ్యాతులకు అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎక్కడున్నాడు గురువు? రాహు తలలో ఉన్నాడు, రాహు నోట్లో ఉన్నాడు గురువు ధనుసు రాశిలో. అక్కడ గురువు కూడా రాహు నోట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆయనకి. తర్వాత పరిణామం కూడా బాగలేదు. దశ బాగలేదు, తర్వాత పరిణామాలు కూడా బాగలేదు. అర్థమైందండి? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కనిపిస్తున్నాయి మనకి. అప్పటికి వచ్చేసరికి ఇక దశ కూడా చూద్దాం. మీరు 2024లో మనం అనుకున్నాం కాబట్టి 2024లో అక్టోబర్ వరకు గురువు నడుస్తాడండి. గురువు వరకు బాగానే ఉంది, కానీ గోచార గ్రహస్థితులు అనుకూలంగా లేవు. అంతకన్నా ముందు ఇంకా బ్యాడ్ పీరియడ్ అని చెప్పా. 2023 నవంబర్ వరకు రాహు థ్రెట్లో ఉంటాడు అని చెప్పాను. ఇది ఎవరు అడిగినా డబుల్ రాహు ఎఫెక్ట్. అంటే రాహు అంటే పాము అనుకుంటున్నాం కదా మనం. గురువు అంటే జీవకారకుడు. అంటే మీ ఇంట్లో 2 పాములు ఉన్నట్లు లెక్క. ఒక రాహు వస్తే ఒక పాము ఉన్నట్లు లెక్క, 2 రాహులు వస్తే 2 పాములు ఉన్నట్లు లెక్క. మీ ఇంట్లో 2 పాములు ఉన్నాయని తెలిస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అది మీకు కనపడట్లేదు, ఉన్నాయని తెలుసు. అది అలా ఉంటుంది ఆ జాతకం. అదండి. ఇక చంద్రబాబు నాయుడు గారి జాతకం విషయానికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20, 1950లో నారావారిపల్లిలో పుట్టారండి. ఈ భృగునాడి జాతక విధానంలో ఏంటంటే మనం లగ్నంతో పని లేదు, మన గ్రహస్థితులు ఉంటే చాలు, మన హోరాన్ని పట్టుకుని మనం జాతకాన్ని వేసుకుంటాం. నేను అట్లా పరాశర పద్ధతిని మన భృగునాడి విధానం పరిశీలి చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని చూస్తే ఆయన జాతకంలో 2 బలమైన యోగాలు ఉన్నాయండి. ఆయనది వృషభ రాశి, కృత్తికా నక్షత్రంలో పుట్టారు ఆయన. అంటే చంద్రుడు ఉచ్చులో ఉన్నాడు, వృషభంలో ఉచ్చులో ఉంటాడు. మేషంలో రవి ఉచ్చులో ఉన్నాడు. అంటే రవి ఉచ్చులో ఉండి బుధుడితో ఉండటం వల్ల బుధ ఆదిత్య యోగం అంటారు దాన్ని. ఆదిత్యుడు అంటే రవి, బుధుడితో కలిసి ఉండటం వల్ల ఉచ్చస్థానంలో ఉండటం వల్ల బుధాదిత్య యోగం అంటాం. అలాగే చంద్రుడికి లేదా గురువుకి కేంద్రంలో ఒక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే 1, 4, 7, 10 అని కాంబినేషన్ అంటారు దీన్ని, కేంద్రాలు అంటారు వీటిని. ఆ కాంబినేషన్లో ఉన్నప్పుడు గజకేసరి యోగం అంటారు. మనకి జ్యోతిష్యంలో బలమైన యోగాలు ఏవైనా ఉన్నాయి అంటే గజకేసరి యోగం, బుధాదిత్య యోగం. అర్థమైంది కదా? ఆ 2 బలమైన యోగాలు చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఉన్నాయి. ఇంకొకటి, ఏ నాయకుడైనా రాజకీయంగా ఎదగాలి అంటే కర్మకారకుడైన శనిగ్రహానికి రవి రాసులతో కానీ రవితో కానీ సంబంధం కలిగి ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారి జాతకంలో పుష్కలంగా ఉంది. రవి కర్మకారకుడు శని ఎక్కడున్నాడు? రవి సొంత స్థానం అయిన రవి ఇంట్లో సింహరాశిలో ఆ శని ఉన్నాడు. అంటే కనెక్షన్ వచ్చింది కదా అక్కడ. పైగా 159 కాంబినేషన్లో ఉచ్చ రవితో కనెక్షన్ అయ్యి ఉంది. అంటే ఆయన జీవిత కాలంలో అత్యున్నతమైన పదవుల్ని చేపట్టడానికి అవకాశం ఉన్న జాతకంగా మనం చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే 2020 వరకు శని మహర్దశ ఆయనకి జాతకంలో నడిచింది.
2020 సంవత్సరం వరకు. 2020 వరకు. ఆ తర్వాత నుంచి ఆయనకి ఇప్పుడు దశ నడుస్తున్న దశ ఏంటో చూద్దాం. ఆయనకి ఇప్పుడు బుధ మహర్దశ నడుస్తుందండి. 2020 సెప్టెంబర్ నుంచి 2037 వరకు, అంటే 17 సంవత్సరాలు ఈ దశ నడుస్తుంది. అంటే మరి బుధుడు ఉచ్చులో ఉన్న రవితో కనెక్ట్ అయ్యి బుధాదిత్య యోగంతో ఉన్నప్పుడు, నేను ఒక ఎంపీ గారి జాతకాన్ని గతంలో చూశాను. ఆ ఎంపీ గారి జాతకం చూసి ఈయనకి సీటు వస్తుంది, పార్టీలో సీటు రాదు, అప్పటికి రాలా. ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంపీ అయ్యారు, ఆయన సీటు రాలేదు. జాతకం చూసి ఈయనకి సీటు వస్తుంది, ఈయన ఎంపీగా కానీ ఏదైనా గెలుస్తాడు, రాజకీయంగా అత్యున్నత పదవి చేపడతాడని చెప్పాను. ఖచ్చితంగా అదే జరిగింది. ఆదిత్య యోగం అనేది అంత బలంగా ఉంటుంది. పైగా రవితో శనితో కనెక్షన్ ఉన్న రవి ఉచ్చులో ఉన్నాడు. అది బుధాదిత్య యోగం. ఈయనకి 2037 వరకు ఈ యోగమే ఉంది. ఆ తర్వాత కేతు మహాదశ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దశ పరంగా బాగుంది. ఇక గోచారం విషయానికి వద్దాం. మీరు 2024 ఎన్నికలు అన్నారు కాబట్టి 2024లో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. 2024 కాదు, చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఇప్పటి నుంచే బాగుంది. ఎందుకంటే ఆయనకి మొన్నటి వరకు అష్టమ శని నడిచింది, మధ్యకాలం వరకు అష్టమ శని నడిచింది. అంటే 2019 ఎన్నికల టైంలో అష్టమ శని ఉంది ఆయనకి, దాని ఎఫెక్ట్ కొంత నడిచింది. తర్వాత శని మహాదశ కూడా, ఆ అష్టమ శని మహాదశ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు శని గోచారం చూడాలి మనం. శని రాజు ఎక్కడ సంచరిస్తున్నాడు? ఇప్పుడు మొన్ననే కుంభరాశిలోకి వెళ్ళాడు శని, అయితే వక్రించి వెనక్కి వచ్చాడు. మళ్ళీ శని వక్రించి మళ్ళీ డైరెక్ట్ అయిపోయి కుంభరాశిలో ఉన్న గురువుతో కనెక్ట్ అవుతాడు. ఆయనకి గురువు శుక్రుడితో కలిసి కుంభరాశిలో ఉన్నాడండి జన్మజాతక చక్రంలో. ఈ జన్మజాతక చక్రంలో గురువుతో శని కలిసినప్పుడు ఆయన అత్యున్నతమైన పదవుల్లోకి వెళ్ళే అవకాశాలు ఏ వ్యక్తి అయినా ఉంటుంది. మీ జాతకంలో అలా ఉన్నా మీరు మీ స్థాయిలో మీకున్న పొజిషన్లో మీరు ఉన్నత పదవుల్లో ఉంటారు. కాబట్టి మళ్ళీ శని కుంభంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు 2.5 సంవత్సరాల పాటు దీని ప్రభావం ఉంటుంది. అలాగే ఇప్పుడు గోచార గురువు మీనరాశిలో ఉన్నాడు కదా, ఈ గురువు మీనరాశి నుంచి మళ్ళీ మూవ్ అవుతాడు. ఎప్పుడు రేపు వచ్చే సంవత్సరం జనవరి ఆ టైంలో మేషంలోకి వస్తాడు. ఆ మేషంలోకి వచ్చిన గురువు ఈయన జన్మజాత చక్రమైన సింహరాశిలో ఉన్న శనితో కనెక్ట్ అవుతాడు. అంటే శనితో గురువు కనెక్ట్ అయినా, గురువుతో శని కనెక్ట్ అయినా వాళ్ళు ఉన్నతమైన పదవులను అలంకరిస్తారు. కాబట్టి ఇలా చూసుకున్నా, ఆయన దశ ప్రకారం చూసుకున్నా, సీఎం అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. అదే అండి.